రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, రాజకీయంగా ప్రత్యర్థులను ఇరుకున ఎలా పెట్టాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలిసినంతగా పెద్దగా ఎవరికీ తెలియదని చెప్పవచ్చు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా కొనసాగిన తెలంగాణ పొలిటికల్ ఫైట్ ప్రస్తుతం లెక్కలన్నీ మారాయని చెప్పవచ్చు. అనూహ్యంగా బీజేపీ కూడా ఫామ్ లోకి రావడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బీఆర్ఎస్ గా మారిపోయింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 0కే పరిమితమైనప్పటికీ ఆ తర్వాత అనూహ్యంగా బీఆర్ఎస్ కూడా ఫామ్ లోకి వచ్చిందన్న మాట మాత్రం వాస్తవం అని చెప్పవచ్చు. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో దూకుడుగా దూసుకు వస్తున్న బీజేపీకి ఇక పులి స్టాప్ పెట్టడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పెట్టుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అలాగే బీజేపీని చిత్తుగా ఓడించాలి అని సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు వేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇన్ని రోజుల పాటు కేవలం బీఆర్ఎస్ ని టార్గెట్ గా చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు కామెంట్లు చేసేవారు. కానీ ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ పైనే గురి పెట్టినట్లయితే తెలుస్తుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ బీసీ కాదు, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2002 వరకు ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత వర్గమే. మోడీ గుజరాత్ సీఎం అయ్యాక తన కులాన్ని బీసీలో కలిపారు. సర్టిఫికేట్ మాత్రం బీసీదే, కానీ ఆయన మనస్తత్వం మాత్రం అగ్ర కులానిది. అన్ని తెలుసుకునే ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం గాంధీ భవన్ లో కులగణన వర్గీకరణపై ప్రజెంటేషన్ యూత్ కాంగ్రెస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ రకంగా నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక్కసారిగా బీఆర్ఎస్ ను పక్కకు పెట్టి బీజేపీ అలాగే ప్రధాని నరేంద్ర మోడీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలైతే సంచలనంగా మారాయి. ఉన్నట్లుండి బీజేపీపై రేవంత్ రెడ్డి ఈ రకంగా కామెంట్లు చేస్తాడు అని ఎవరూ ఊహించలేదు. ఇన్ని రోజుల పాటు బీజేపీ ఏ రకమైన దాడి కాంగ్రెస్ పైన చేసినప్పటికీ మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం పెద్దగా ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడకపోయేవారు. కానీ ఇప్పుడు ప్రధానిపై ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇంతేకాకుండా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టేందుకు తాను సీఎం గా బాధ్యతలు తీసుకున్నానని, ఇందులో భాగంగా సాహసోపేత నిర్ణయం తీసుకొని బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణలను ప్రకడ్బందీగా చేపట్టినట్లు చెప్పారు. అయితే కులగణన, ఎస్సీ వర్గీకరణ పక్కాగా చేసిన మా లెక్కలు తప్పంటారా అని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ ఒకరోజు సర్వే చేసి కాకి లెక్కలు చెప్పారని మాజీ సీఎం కేసీఆర్ పై కూడా రేవంత్ రెడ్డి ఈ రకంగా ఫైర్ కావడం జరిగింది.